సీజనల్గా దొరికే కాయల్లో వాక్కాయలు ఒకటి, వీటిని కలిక్కాయలు అని కూడా అంటున్నారు. అవి దొరికినప్పుడు మనం తీసుకొచ్చి నీళ్ళల్లో ఉప్పేసి ఇట్లా ఆ ఉప్పు నీళ్ళల్లో కాయలు వేసేసి వాటి చిగురు పోయేట్టు కొంచెం శుభ్రంగా కడిగేసుకొని వడకట్టేసి జాలి గిన్నెలో పోస్తే ఈ నీళ్ళన్నీ కారిపోయాక ఒక క్లాత్ మీద పోసి శుభ్రంగా తడి లేకుండా ఉండేట్టుగా ఆరబెట్టుకోవాలి. ఇట్లా మనం కాసేపటికి ఇట్లా అటు ఇటు తిప్పుతూ ఉంటే దాని తడి అంతా ఆరిపోతుంది. అట్లా ఒక గంట 2 గంటలు ఆరబెట్టి కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ఆరిపోయిన వాటిల్లో కొంచెం ఏమైనా డ్యామేజ్ అయినవి కానీ, రంగు మారినవి కానీ, మరీ ఎక్కువగా పండిపోయినవి కానీ ఏరి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే అవి ఉంటే ఈ కాయలు కూడా పండిపోవటము పాడైపోవటము జరుగుతుంది. అందుకని గట్టిగా ఉన్న కాయలు అయితేనే మనకు నిల్వ ఉండటానికి బాగుంటుంది. ఇట్లాంటి కవర్లో తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి సంవత్సరం పొడుగుతా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటానికి ఉంటాయి. ఈ సీజన్లోనే దొరుకుతాయి కనుక మళ్ళీ దొరకవు. అయితే వీటి వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి కనుక సీజన్లో దొరికినప్పుడు మనం ఇట్లా కవర్లో పోసి ఉంచుకుంటే పప్పులోను, పచ్చళ్ళలోను, జ్యూస్గాను, రసానికి అన్ని విధాలా వాడుకోవటానికి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాయి. కాబట్టి నేను సీజనల్గా దొరికే పళ్ళని కొన్ని ఇట్లా స్టోర్ చేసి ఉంచుకుంటాను. కావలసినప్పుడు వాడుకోవటానికి మనకి చింతపండు బదులుగా కూడా వాడుకోవచ్చు. అందుకని నేను వీటిని స్టోర్ చేసి ఎప్పుడు దేనికి కావాలంటే దానికి వీటిని తీసి వాడుకుంటాను.